సంగారెడ్డి కలెక్టరేట్ లో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన. సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల ఐక్యవేదిక కార్యాచరణ కమిటీ చైర్మన్ టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసుల పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా టీఎన్జీఓఎస్ అధ్యక్షులు, టీజీఈ జేఏసీ చైర్మన్ ఎండి జావేద్ అలీ, జనరల్ సెక్రటరీ డాక్టర్ డి వైద్యనాథ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగుల సమస్యల వినతి పత్రంను జిల్లా అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలకు సానుకూలంగా స్పందించి సమస్యలకు ముగింపు పలకాలని, నిరసన కార్యక్రమాలు ఉద్యమంలా ఉధృతం కాకుండా చూడాలని కోరారు. ప్రతి ఒక్క ఉద్యోగికి పీఆర్సీ జాప్యంతో, కాలయాపనతో ఆలస్యం చేస్తున్నందుకు ఆవేదనతో, ఆగ్రహంతో రగిలిపోతున్నారని అన్నారు. పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ బిల్లులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, సిపిఎస్ రద్దు, ఆరోగ్య భద్రత కార్డు విషయంలో జాప్యత విషయంలో మనోవేదనతో బాధపడుతున్నామని అన్నారు. వెత్తున కదిలి వచ్చిన ఉద్యోగుల ఏకస్వరముతో, నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ చైర్మన్ ఎండి జావేద్ అలీ, సెక్రటరీ డాక్టర్ డి వైద్యనాథ్, టీఎన్జీఓఎస్ కేంద్ర సంఘం మహిళా ఉపాధ్యక్షులు నిర్మల రాజకుమారి, జిల్లా టీఎన్జీఓఎస్ కార్యదర్శి వేల్పూరు రవి, కోశాధికారి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు వెంకటరెడ్డి, శ్రీకాంత్, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, అది కూడా తొందరగా అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎంప్లాయీస్ నెలకు 700 కోట్లు ఇస్తున్నారు, అది 700 కోట్లు సరిపోతలేదు, మొత్తం 1000 కోట్లు ఒకసారి ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. దాదాపు 30 నెలలు అయింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా 30 నెలల దాకా టీజీఏ చేసి ఆగింది. మా యొక్క పెన్షనర్స్ చాలామంది నెలకు చాలామంది రిటైర్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతారు. వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇమీడియట్ బిల్లు చేయాలని కోరుకుంటాము. పెన్షనర్స్ 35 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసిన తర్వాత టైంలో కానీ ఇవ్వలేదు. ఇప్పుడు నెలకు 700 రూపాయలు ఒప్పుకున్న టీజీఏసీ కానీ కూడా ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆ 700 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 700 కోట్లతో నడవదు. ప్రభుత్వం ఒకటేసారి 13,000 కోట్లు రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేస్తేనే ఎంప్లాయీస్ అందరికీ సాధ్యమవుతుంది. పొలిటికల్ డిసిషన్ తీసుకునేలా గవర్నమెంట్ 13,000 కోట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ గత 30 నెలల నుంచి చాలా సఫర్ అవుతున్నారు. అదేవిధంగా జీపీఎఫ్ కానీ, డిఏ కానీ చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా 30 నెలలు ఇప్పటిదాకా దాన్ని పరిష్కారం చేస్తున్నారు. అయిపోయింది అందరూ పూర్వ దండలు ఇస్తారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మా పెండింగ్ బిల్ అన్ని, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన వాళ్ళు చేసిన వాగ్దానాలే, కాబట్టి అది కూడా చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఈ 30 నెలల నుంచి 5% మనకు పీఆర్సీది ఇచ్చారు, ఐఆర్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పటిదాకా అమలు కాలేదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది కాలయాపన చేయకుండా కంపల్సరీ పీఆర్సీ చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా ఎంప్లాయీస్ 370 చాలా చిన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటాం. ముఖ్యంగా 13,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్కి ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటాం. ఇదైతే ఇప్పుడు జస్ట్ 1 అవర్ ధర్నా చేసినాము. ఇది అమలు కాకుంటే మళ్ళీ తదుపరి టీజీజేఏసీ ఇచ్చిన కార్యాచరణ ముందు పోతామని తెలియవస్తున్నాం. సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ ఆదేశానుసారంగా మా జిల్లా సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘ నాయకులు, మహిళలు, ఇంకా టీజీఓస్ అందరు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి ఈ యొక్క ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లో అందరు నిరసన జరిగింది. ఈ ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. ఏవైతే బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. స్కీమ్ ఉందో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి, ఏవైతే బకాయిలు వెంటనే విడుదల చేసి మానవత్వంతో, దృక్పథంతో ఆలోచించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడికి వచ్చిన అన్ని సంఘ నాయకులకు, పెద్దలకు, మహిళలకు, ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. టీఎస్సీ జేఏసీ పక్షాన పిలుపు మేరకు దానికి అనుబంధమైన సంస్థలన్నీ కూడా పాల్గొని ఈరోజు నిరసన ప్రదర్శన కలెక్టరేట్ ఆవరణలో తిరగడం జరిగింది. ఈ సమావేశానికి నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల
ప్రతినిధులు మరియు కార్యవర్గ సభ్యులు మెంబర్స్ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తర్వాత ఇప్పుడు మనము ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ మనము 3-4 కోరికలనే ఎంపిక చేసి విజ్ఞాపన పత్రం సమర్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా జేఏసీ 2 సంవత్సరాల జేఏసీ 30 నెలలకు ముందే కమిటీ వేసి దాని నివేదికను తెప్పించుకొనక జాప్యం చేసి మనకు పిఆర్సీ ఇవ్వడం లేదు. కాబట్టి వెంటనే 2వ పిఆర్సీని మనకు అమలు చేయాలని జేఏసీ పక్షాన మా పెన్షనర్స్ సంఘ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ కూడా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా సంఖ్యతో పాల్గొనడం జరుగుతుంది. మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా కొన్ని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. గత సంవత్సర కాలంగా అనేక దఫాలలో ప్రభుత్వానికి జేఏసీ పక్షాన అనేకమైన వినతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము కోరేది, ఉద్యోగులు కోరేది గొంతమ్మ కోరికలు కాదు. న్యాయమైన డిమాండ్లు ఉద్యోగులకు ఇవ్వాల్సినవి, టైం టు టైం ఇవ్వాల్సినవి, డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఈ సిపిఎస్ ఓపీఎస్ పథకం కానీ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వము ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉద్యోగులు కూడా రోడ్ మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యోగులు అనేది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడానికి ఉద్యోగులు అనేది ఒక